లల్లి లల్లి నీకు గుడ్ న్యూస్ అమ్మా. ఏమిటి డాడీ? అల్లుడికి నాకు ఘర్షణ రేపిన ఈ కేసు నుండి నేను తప్పుకున్నానమ్మా. అవునమ్మా, చక్కని బొమ్మరి లాంటి ఇంట్లో కలతలు కలహాలు రేగటం నాకు ఇష్టం లేక ఆ కేసు గుడ్ బై చెప్పానమ్మా. ఉండి డాడీ, ఈ విషయం అంతా చెప్పొస్తానమ్మా. ఏమిటి లలిత? అమ్మవారు నా మొర విని మనల్ని కరుణించిందండి. ఏమైంది? మా నాన్నగారు ఈ కేసులో నుంచి తప్పుకొని వచ్చేసారు. గుడ్ న్యూస్. లలిత లలిత, ఏమిటండి? మీ శ్రీవారు కేసులో గెలిచారు శ్రీమతి గారు. గోపి నిర్దోషం రుజువైంది. నిజంగా? ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా లలిత. ఐ వాంట్ టు ఫ్లై. ఎక్కడెక్కడికో ఎగిరిపోవాలనిపిస్తోంది. చిటుకు పుట్టుకో పుట్టుకు, చిటుక్కు 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 చిలికింది వాన. బుటుక్కు 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 కురిసింది వాన. చిటుక్కు 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 చిలికింది వాన. బుటుక్కు 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 కురిసింది వాన. మబ్బులేని వాన, మల్లెపూల వాన, మబ్బులేని వాన, మల్లెపూల వాన. చల్లుమని కురిసింది గుండెలోన గుండెలోన. చిటుక్కు 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 చిలికింది వాన. అరే బుటుక్కు 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 కురిసింది వాన. చిలిపి చిలిపి చూపు కన్నా చినుకే లేదు, నిలిపి నిలిపి చూడకుంటే వణుకే లేదు. వాన కురిసి వరదయ్యే వయసు లేదు, వాన కురిసి వరదయ్యే వయసు లేదు. జత అంటూ కలిశాక బ్రతుకంతా జడివానా, జత అంటూ కలిశాక బ్రతుకంతా జడివానా. చిటుక్కు 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 చిలికింది వాన. బుటుక్కు 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 కురిసింది వాన. మబ్బులేని వాన, మల్లెపూల వాన, జల్లమని కురిసింది గుండెలోన గుండెలోన. చిటుక్కు 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 చిలికింది వాన. బుటుక్కు 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 కురిసింది వాన. చినుకేదో బయట మీద పడుతుంటే బయట చాటు ఉలుకేమో బయట బయట పడ్డాది. పాడుకుంటూ చినుకేదో బయట మీద పడుతుంటే బయట చాటు ఉలుకేమో బయట బయట పడ్డాది. అది ఆరు బయట పడ్డాది. తలుపు పెళ్ళకు నవ్వు కన్నా మెరుపే లేదు, ఉడుకు ఉడుకు వయస్సు కన్నా ఉరుమే లేదు. తడిసి తడిసి ఒకటైతే నిదురే రాదు, తడిసి తడిసి ఒకటైతే నిదురే రాదు. బ్రతుకంతా పాటైతే కడదాకా నవ్వుల వాన, బ్రతుకంతా పాటైతే కడదాకా నవ్వుల వాన. చిటుక్కు 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 చిలికింది వాన.
లేని వాన చల్లుమని కురిసింది గుండెలోన గుండెలోన చిటుక్కు 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 చిలికింది వాన బుట్టుక్కు 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 కురిసింది వాన. లలిత ఏమిటి లలిత ఏమైనా కలగంటున్నావా? అది అది కలేనా? అవునండి, కలే కన్నాను. అదే నిజమైతే ఎంత బాగుంటుందో. రాజ్యం రాజ్యం వస్తున్నానండి. నేను అర్జెంటుగా వెళ్ళాలి. త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. అలాగే. అడుగు ముందుకు వెళ్ళడానికి వెళ్ళారు. మామయ్య అల్లుడి దగ్గరికి రావాలరా, పద్ధతులు నేర్చుకో కాస్త. లలిత, ఏమిటమ్మా? నాకు సాయం చేయాలమ్మా. సాయమా? ఏ విషయంలో? ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అయినా చెప్పక తప్పదు. మీ ఆయనతో మా ఆయనతో ఆ గోపి కేసు విరమించుకోమని చెప్పమ్మా. ఈ మాట నేను చెప్పడం ఏమిటమ్మా? ఆయన నీకేం పరాయవాడు కదగా, సొంత తమ్ముడేగా. ఈ మాట నువ్వే చెప్పొచ్చు కదమ్మా. మగవాడు కన్నవాళ్ల మాట కంటే కట్టుకున్న భార్య మాటకే ఎక్కువ విలువిస్తాడమ్మా. నన్ను కట్టుకున్నందుకు ప్రతిఫలంగా ఆయన బాధితులకు నన్ను అడ్డుపడమని సలహా ఇస్తున్నావా అమ్మా? నన్ను నువ్వు అలా పెంచలేదమ్మా. ఇవాళ నీ భర్త కోసం నా భర్తకు నన్ను ద్రోహం చేయమని నూరు పోస్తున్నావా? లలిత, వద్దమ్మా వద్దు. ఇంకెప్పుడు అలాంటి మాటలనకు. దైవానికి ప్రతిరూపమైన అమ్మనాల్సిన మాటలు కావమ్మా ఇవి. క్షమించమ్మా. లల్లి, ఏమిటమ్మా ఈరోజు స్పెషల్? లలిత త్వరగా వడ్డించు, అర్జెంట్. రాజ్యం, టిఫిన్ రూమ్ లో పెట్టరా. మీరు ఇక్కడే కూర్చోండి, నేనే నా గదిలోకి వెళ్తాను మామగారు. మామగారు వెటకారం చాలరా. గిల్లి జోలపాడినట్టు ఆ పేరెట్టి పిలవకున్నాను. ప్రపంచంలో ఉన్న దురదృష్టానంతా కూడా కట్టుకున్న దౌర్భాగ్యపు మావుండ్రా నేను. దట్స్ ఆల్. ఏమిటండి ఇది? మీ వృత్తి తగాదాలు ఇంట్లో కూడా తీసుకొస్తారెందుకు? బయట మీరిద్దరు ఎంత శత్రువులైనా ఇంట్లో మామ అల్లుళ్ళన్న సంగతి మర్చిపోతే ఎలా? నీకు తెలియదు ఊరుక రాజ్యం. నీ తమ్ముడు మన వంశ ప్రతిష్టను నడిబజారులో వేలం వేస్తున్నాడు. బావా, నీ విధి నువ్వు నెరవేరుస్తున్నావు, నా విధి నేను నిర్వర్తిస్తున్నాను. నువ్వు ఫైల్ చేసిన కేసు రైట్ అని నిరూపించడం నీ బాధ్యత, అది తప్పని రుజువు చేయటం నా బాధ్యత అని 1,00,000 సార్లు చెప్పాను నీకు. నా సర్వీసులో నేను పొరపాటుగా ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయలేదని నేను నీకు 1,00,000 సార్లు చెప్పాను రా. ఇవాళ కళ్ళు తెరిచిన ఒక బచ్చగాడు, నా గూట్లో తిని పెరిగిన ఒక కుర్రాడు నాకు పాఠాలు చెప్తాడా? వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. వాదించుకోవడానికి ఇది కోర్టు కాదు. పెద్దదాన్ని నేను ఎందుకు చెప్తున్నానో విను. నువ్వు ఈ కేసు నుంచి తప్పుకోరా. ఇంపాసిబుల్. ఆ సలహా మీ ఆయనకి ఒక్క. ముందుకు వేసిన అడుగు వెనక్కి తీసే అలవాటు నాకు లేదు. రాజ్యం, వాణ్ణి ప్రతిమలు కొద్దీ తడిసిన బుడ్డులా బిర్ర బిగిసిపోతున్నాడు. రేపు ఎలాగో ఓడిపోయి నా చేతిలో చావు దెబ్బ తినపోతున్నాడు. అంతవరకు నా రోజులు ఎగిరెగిరి పడినాయి. నేను ఓడిపోవటం అన్నది కల్లా కూడా జరగదు. నా శక్తి మీద నాకు ఆ విశ్వాసం ఉంది. అదే పెచ్చు మీద అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. నీకు లేని దాని గురించి నీకు చెప్పిన అర్థం కాదులే. నాన్న, ఇలా అంటున్నానని నన్ను అపార్థం చేసుకోకండి. నేను ఆయన ఇల్లు వదిలి వేరే ఇంటికి వెళ్ళిపోతాను. వేరే ఇంటికి వెళ్ళిపోతారా? రాజ్యం, విన్నావా నీ కూతురు ఏం మాట్లాడుతుందో? వేరే ఇంటికి మొగుడుతో సహా వెళ్ళిపోతున్నట. కనిపించిన వాళ్ళని కాదని తోవలో కనిపించిన వాడి చేయి పెట్టుకుని పారిపోతున్నట. విన్నావా? లలిత, ఏమిటమ్మా ఇది? అవునమ్మా, ఆయనకు అవమానం జరిగే చోట క్షణం ఉండలేను నేను. నాన్న ఆయనకి ఇంటలుడుగా గౌరవం ఇవ్వకపోగా శత్రువులా చూస్తున్నారు, తోటిపోటి మాట్లాడుతున్నారు. ఆయన మనసు కష్టపడే చోట తెక్కు విడిచి చోరు పట్టుకు
వేలాడటం నాకు ఇష్టం లేదు. సరే పోవే పో. నాకు నా ప్రతిష్ట ముఖ్యమే. దానికోసం కన్నబిడ్డని కట్టుకున్న భార్యను కూడా వదులుకోగలను. మొగుడికి గౌరవం లేదట, గౌరవం. ఇప్పుడు నీ మొగుడైన మగాడు 25 ఏళ్ల క్రితం నా చేతిలో పెరిగిన పసిబిడ్డే. వాడిని 4 అంటించి మరీ పాలు పట్టించారే. అలాంటి వాడికి గౌరవం లేదని పోతానంటావా? పోవే పో, తక్షణం పోవే. ఏమండి, మీకేమైనా మతిపోయిందా? కన్నబిడ్డని ఇంట్లో నుంచి పోమంటారేమిటి? ఇదెక్కడ న్యాయం? కాదు, న్యాయం కాదు, అన్యాయం, అక్రమం, దారుడు. మీరంతా మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు. నేను ఒక్కటే దుష్టుని, దుర్మార్గుని, చండాలు. నాకు సెంటిమెంట్స్ లేవు. సరేనా? చిచి, నన్ను ఏదో తినే వహించింది. ఇంటా బయట అన్ని అవమానాలు. నాకు అల్లుడి చేతిలో మా ఓడిపోతాడని బయట నలుగురు నా వీపు రకాలు చెప్పు నవ్వుకుంటున్నారే. అందుకే పోని పోని పులి మేక కలిసి ఒక ఏట్లో నీళ్లు తాగవే. పోనివే పోని. మీ బాధ నేను అర్థం చేసుకోగలనండి. కానీ మీరు ఇంట్లో నుంచి బయటికి పంపించేది ఇద్దరిని కాదు, 3 ప్రాణాల్ని. లలితకి ఇప్పుడు నెల తప్పిందండి. అంటే నేను తాతను కాబోతున్నానన్నమాట. నేను తాతను కాబోతున్నాను. రాజ్యం, మరి ఈ విషయం ఇందాకెందుకు చెప్పలేదు రాజ్యం? నాకు నిన్ననే తెలిసిందండి. మన ఇంటికి మరో 5వ ప్రాణి రాబోతోందని నాకు నిన్ననే తెలిసింది. ఈ మాట మీతో చెప్పేలాగా మీరు కాస్త అమ్మాయిని ఇంట్లో నుంచి పొమ్మంటున్నారు. ఓ మై గాడ్, నేను ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు రాజ్యం. నా తల పగిలిపోతుంది రాజ్యం. రాజ్యం వెళ్ళు, వాళ్ళు నిజంగానే వెళ్ళిపోతారేమో. ఆగమని చెప్పు రాజ్యం, ఆగమని చెప్పు. ముసలాడు, మాట్లాడడం చేత కాని వెర్రివాడు ఏదో తొందరపడ్డాడని వాళ్ళని ఆగమని చెప్పు రాజ్యం. ఆగ